అందరికీ నమస్కారం. 2024లో కుంభరాశి మాస ఫలితాలు. కుంభరాశి అధిపతి శని రాశిలోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అనుకున్న పనులు స్లోగా కూడా అవుతూ ఉంటాయి. కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. చతుర్థంలో మనకు తృతీయంలో గురువు వెళ్ళి చతుర్థంలో ఉన్నాడు. చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు, కొన్ని వీళ్ళు ఎప్పటి నుంచో అనుకున్న పనులు కావడము, పట్టుదలతో ముందుకెళ్ళడం. ద్వితీయంలో కుజుడున్నాడు, రాహు ఉన్నాడు. ఎన్నో రకాలుగా చేయాలనుకున్న పనులు అవుతూ ఉంటాయి, ఖర్చులు కూడా ఉంటాయి. కాకపోతే వీళ్ళకున్న శుభకార్యాలు చేయడానికి వీళ్ళకు అనుకున్నట్టుగా అవుతూ ఉంటాయి అన్నమాట. అష్టమంలో కేతు ఉన్నందుకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కేతువుకు సంబంధించి గణపతి జపం చేయడం వల్ల చాలా మంచిదండి. రావు ఉన్నందుకు కొంచెం సుబ్రహ్మణ్య స్వామి చేయడము, శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి శుక్రుడు చతుర్థంలో ఉన్నందుకు, గురువు కూడా చతుర్థంలో ఉన్నందుకు వీళ్ళకు అనుకున్న పనులు, ఇంట్లో శుభకార్యాలు అవన్నీ బాగా ఉంటాయి, ఇబ్బంది అయితే ఉండదు. మిగతా వాటిలో బుధుడు ద్వితీయంలో ఉన్నందుకు, వీళ్ళకు పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నందుకు సంతానంతో కొంచెం ఇబ్బంది, ఖర్చులు అవన్నీ ఉంటాయి. వీళ్ళకున్న పనులు ఏవైనా చేయాలనుకుంటారు, చేయలేకపోతారు. చేయడం వలన వీళ్ళు ఎప్పుడైతే కరెక్ట్ చేస్తారో, వాళ్ళ ఆలోచన ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో వీళ్ళకు లాభం అనేది ఉంటుంది. లేదు అంటే సంతానంతో ఇబ్బంది, ఖర్చులు, వీళ్ళు ప్రయాణాలు అవన్నీ ఉంటాయి. వీళ్ళ సంతానం వలన వీళ్ళకున్న ఇబ్బందిని తొలగించుకోవాలి అంటే వీళ్ళు చేసే పని లోపల మంచిగా మార్చుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వాక్శుద్ధి చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మాట్లాడేదానికి, ఆలోచించేదానికి కరెక్ట్గా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళకు పంచమం వీళ్ళ క్రియేటివిటీ కరెక్ట్గా ఉండాలి అంటే లాభం అనేది వస్తుంది. లాభం అనేది రావాలి అంటే వీళ్ళ మాట కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ద్వితీయం అంటే మాట, ధనము, వాటిలో బుధుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు కరెక్ట్గా ఎప్పుడైతే ఉండి ఆలోచించి చేస్తారో వీళ్ళకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.